బుద్ధిలేని పెద్దమ్మ. ఒక ఊళ్ళో ఒక కాపువాడు ఉండేవాడు. అతను నిత్యమూ లక్ష్మిని ఆరాధించేవాడు. అందుచేత లక్ష్మి అతనికి అన్ని విధాలా కలిసి వచ్చేటట్లు చూస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు లక్ష్మీదేవి ఆమె అప్పగారైన జ్యేష్ఠాదేవి కలిసి ఈ కాపు ఉండే ఊరివైపు వచ్చారు. దారిలో లక్ష్మి తన అప్పకు ఒక పొలం చూపించి, "ఈ పొలం చూశావా అక్క, ఎంత బాగా పెరిగి వస్తున్నదో? ఈ పొలం ఒక కాపుది. అతను మట్టి పట్టుకుంటే బంగారమవుతుంది" అన్నది. జ్యేష్ఠాదేవి కళ్ళు చికిలించి పొలం కేసి పరీక్షగా చూసి, "మరొక వారంలోగా పెద్ద వాన కురిపించి ఈ పంట యావత్తూ నాశనం చేస్తాను" అన్నది. ఆ రాత్రి లక్ష్మీదేవి కాపు ఇంటికి పోయి అతనితో, "అబ్బి, నువ్వు బాగుపడదలిస్తే రేపు ఉదయమే ఈ ఏటి పంటంతా జట్టీకి ఇచ్చెయ్యి" అన్నది. కాపు ఆ ప్రకారమే పంట యావత్తు ముందుగానే ఆ ఊరు షావుకారుకు అమ్మేసి అతని వద్ద నుంచి సగం సొమ్ము బయానా పుచ్చుకున్నాడు. వారం తిరక్క మునుపే అట్టహాసంగా వాన కురిసింది. అన్ని చేలు అంతో ఇంతో దెబ్బతిన్నాయి. కాని కాపు పొలంలో పంట బొత్తిగా నేలమట్టమైపోయింది. మళ్లీ అప్పా చెల్లెళ్ళు అటుగా వచ్చారు. "చూశావా కాపు గతి ఏమైందో?" అన్నది పెద్దమ్మ. "కాపు నష్టపడలేదనుకుంటాను. ఎందుకంటే అతను ఈ పంటను ఒక షావుకారుకు జట్టీకిచ్చాడు" అన్నది లక్ష్మి. "అలాగా, పాపం షావుకారు నిష్కారణంగా నష్టపడిపోతాడే. అయినా చేను దెబ్బతినకుండా పూర్తి పంట పండేట్టుగా చేస్తాను. అప్పుడు రైతు రోగం కుదురుతుంది" అన్నది పెద్దమ్మ. లక్ష్మి మళ్లీ కాపు వద్దకు వెళ్లి, "అబ్బి, షావుకారు దగ్గర నుంచి పంటను మళ్లీ తిరిగి కొనేసుకో" అని చెప్పింది. కాపు ఆ ప్రకారమే షావుకారు వద్దకు వెళ్లి, "బాబూ, తమరు చాలా నష్టపడ్డారు. చెడ్డ సొమ్ము చెరిసగం. పంట నాకు వదిలేయండి. మీరివ్వదేలిన బాకీ నేను వదులుకుంటాను" అన్నాడు. షావుకారు పంట వదులుకున్నట్టు పత్రం రాసి కాపు చేతికిచ్చేశాడు. కాపు పొలంలో పడిపోయిన మొక్కలన్నీ మళ్లీ లేచి నిలబడ్డాయి. మామూలు కన్నా విరగ కాసింది చేను. అక్కా చెల్లెళ్ళు అటుగా వచ్చారు. "చూశావా, షావుకారుకు నష్టం కలగకుండా నేను కాపాడాను" అన్నది పెద్దమ్మ. "ఆ పంట యావత్తూ కాపు షావుకారు దగ్గర అప్పుడే కొన్నాడుగా. నష్టం మాత్రమే షావుకారిది" అన్నది లక్ష్మి. పెద్దమ్మ పళ్ళు పటపటా కొరికి, "దుర్మార్గుడు, నేను చేసిన యుక్తి కల్లా ప్రతియుక్తి చేస్తాడుగా. కుప్పకి 2 బస్తాల కన్నా గింజరాలితే చూడు" అన్నది. లక్ష్మి మూడోసారి కాపు వద్దకు పోయి, "అబ్బి, నువ్వు పంట కోసి కుప్పలు వేసేటప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ కుప్పలు వేసి వాటిని వేరువేరు కళ్ళాలలో నూర్చు. ఈ సంగతి బాగా గుర్తుంచుకో, లేకపోతే చాలా నష్టపడిపోతావు" అన్నది. కాపు ఆ విధంగానే తన పంటను చిన్న చిన్న కుప్పలుగా వేసి వేరువేరు కళ్ళాలలో నూర్చాడు. ప్రతి కుప్పకు 2 బస్తాల గింజలు రాలి మామూలు కన్నా 3 ధాన్యం ఇల్లు చేరింది. ఆ ధాన్యం నిలువ చేయడానికి కాపు కొత్తగా కొట్లు కట్టవలసి వచ్చింది. మరికొద్ది రోజులకు అప్పా చెల్లెళ్ళు కాపు ఇంటి మీదుగా పోయేటప్పుడు పెద్దమ్మ ఆగి, "ఈ కొట్లన్నీ ఏమిటి?" అన్నది. "నువ్వు చేసిన పనే. కుప్పకు 2 బస్తాలు రాలాలంటివిగా 300 కుప్పలు వేసి నూర్చాడు. ధాన్యం దాచడానికి చోటు చాలక కొట్లు కట్టించుకున్నాడు" అన్నది లక్ష్మి. ఇదంతా తన చెల్లెలే చేస్తున్నట్లు ఇప్పటికి పెద్దమ్మ తెలుసుకున్నది. "ఈసారి ఈ కాపు నేం చేస్తానో చూసుకో. రేపీపాటికి సర్వనాశనం కాకపోతే అప్పుడడుగు" అన్నది పెద్దమ్మ. ఏం చేస్తావేమిటి?" అని అడిగింది లక్ష్మి నవ్వుతూ. "ఇంకా నీకు చెప్పకేం?" అన్నది పెద్దమ్మ కోపంగా. ఆ రాత్రి లక్ష్మి కాపును చూడబోయి ఒక ఉపాయం చెప్పింది. మర్నాడు అప్పా చెల్లెళ్ళు అతని ఇంటి ఛాయలకు వెళ్లేసరికి కాపు ఇంటి బయట మేళతాళాలు మోగుతున్నాయి. ఇద్దరూ మానవ రూపాలు ధరించి లోపలికి వెళ్లారు. కాపు ఏదో పూజ చేయబోయే ప్రయత్నంలో ఉన్నాడు. "ఏం పూజ చేస్తున్నావు నాయనా?" అని లక్ష్మి కాపునడిగింది. "జ్యేష్ఠాదేవికి పూజ చేయబోతున్నాను. ఆవిడ దయవల్ల నాకు ఈ ఏడు ఎంతో కలిసి వచ్చింది" అన్నాడు కాపు. ఇద్దరూ బయటకు వచ్చాక లక్ష్మి తన అప్పతో,
నేనేమో చేశాననుకుంటివే అక్క, అంతా నీ చలవేనని అతనికి ముందే తెలుసు అన్నది. అలాగుటే అయితే చాలా యోగ్యుడన్నమాట. నేనింకా ఏమిటో అనుకున్నాను అన్నది అమాయకపు పెద్దమ్మ. ఈ విధంగా రైతుకు అపాయం తప్పింది. కథ సమాప్తం.